హాయ్ ఫ్రెండ్స్, బయటైతే వర్షం పడుతుంది. ఈ వెదర్లో నాకైతే హాట్గా పొటాటో బజ్జీ చేయాలనిపిస్తుంది. రండి చూసేస్తాం. పొటాటోలు స్లైస్గా కట్ చేసుకుంటూ ఉందాము. కట్ చేసుకున్న తర్వాత శనగపిండి రెడీ చేసుకునేసి ఈ లోపల దీని గురించి చెప్పే ముందు నూనె వేడి చేసేస్తాము. అలాగే నూనె వేడి చేసిన తర్వాత శనగపిండి ఎలాగ తయారు చేసుకుని మీకు అందరికి తెలుసు. మరొకసారి మీకు అందరికీ గుర్తు చేసేస్తున్నాను. శనగపిండి, కారం, చిటికెడు పసుపు, ఉప్పు, కొద్దిగా సోడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న పొటాటోస్ తీసుకొని దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పిండి అంతా కూడా పొటాటోకి బాగా పడితే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది మిక్స్ అయ్యే అంతవరకు బాగా మిక్స్ చేసి తర్వాత ఒక్కొక్కటే మనము నూనెలో వేసుకోవాలి. నిదానంగా వేసుకోవాలి. ఇదంతా ఆయిల్లో బాగా పొటాటో ఉడకాలి. ఉడికిన తర్వాత మనము బయటికి తీయాలి. ఈ లోపల మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా చిటికెడు సోడా వేసుకోవాలని. ఆ సోడా ఎక్కువైందంటే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని మనకి ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా మనకు ఆయిల్ మంచిది కాదు ఎక్కువ తీసుకోవడము. కాబట్టి ఎక్కువ అబ్జర్వ్ అయ్యిందంటే బాడీకి బాగుండదు. కాబట్టి చిటికెడు వేసుకొని నా టిప్పుని మీరందరూ ఫాలో అవుతారనుకుంటున్నాను. ఈ బజ్జీలంతా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కనే ఒక బౌల్ తీసుకొని నేను ఒక టిష్యూస్ వేసి పెట్టాను. అలాగే ఆ టిష్యూస్ వేసిన దానివల్ల అక్కడ కూడా ఆయిల్ అనేది మనం కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. వీటినన్నీ మనము ఆ బౌల్లో షిఫ్ట్ చేసుకునేసేయాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనము అవన్నీ ఆ ఆయిల్ టిష్యూస్ అన్ని ఆయిల్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు పొటాటో బజ్జీ రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకొని మీకు నచ్చిన పికిల్తో తినేసేయండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ ఒకసారి కలుస్తాం. బాయ్, టేక్ కేర్.